ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కృషి చేయాలని అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం నాడు కే కోటపాడు మండలంలోని కూండ్రపువానిపాలెంలో ఏర్పాటు చేసిన టీడీపీ ముఖ్య నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కోన రవికుమార్లకు పార్టీ బాధ్యత అప్పగించిందని చెప్పారు. పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి 2 లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలన్నారు. ఇందుకోసం ఎప్పటి నుంచే పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయాలని ఆయన కోరారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయడానికి బహిరంగ సభ నాంది పలకాలని అన్నారు. కే కోటపాడు మండలంలో చంద్రయ్యపేట, చౌడువాడ గ్రామాల్లో సభాస్థలిని నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎలా వెంకట సత్యనారాయణ, కేఎస్ఎస్ రాజు, గండి బాబ్జీ, గవిరెడ్డి రామానాయుడు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పివిజి కుమార్, రగడ నాగేశ్వరరావు, తాతయ్య బాబు, పైలా ప్రసాదరావు, దాడి రత్నాకర్, జనసేన నాయకులు రాజు, రాఘవరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, విశాఖ రూరల్. ఇదే ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ మీకు ఒకే ఒకరికి ఈ వేదిక సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఎస్పెషల్లీ వైసీపీ క్యాడర్ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరేదో అనుకుంటున్నారు, తెలుగుదేశంలో ముగ్గురు కొట్టుకుంటున్నారు, ఈ తెలుగుదేశం పార్టీ ఒకరికి ఇస్తే మిగిలిద్దరూ అటు చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఈరోజు అనుకుంటా ఉంది. వాళ్ళకి నేను ఈ వేదిక సందర్భంగా చెప్తా ఉన్నాం. 2009లో 6 ఈ నియోజకవర్గానికి సీటు కోసం ఆలోచించారు, కానీ అప్పుడు ఇచ్చింది ఒకరికే సీటు. ఆ 2009లో తెలుగుదేశం పార్టీ గెలిచి చూపించింది. ఈరోజు కూడా ముగ్గురు కొట్టుకున్నా తిట్టుకున్నా ఇచ్చింది ఒకరికైనా తెలుగుదేశం పార్టీ మాడుగు నియోజకవర్గం గెలిపించి అక్కడ హిస్టరీ రిపీట్ అని చెప్పేసి. విజయనగరం దుప్పాడ శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ గురువారం నాడు ప్రత్యేక అభిషేకాలు, సుదర్శన హోమాలను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. శ్రీకాకుళం జిల్లా ఆమదల్వలస పట్టణంలో ఉన్న షిరిడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలను గురువారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. Please like, share, subscribe our channel.